హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికశ్రీ క్రియేషన్. మన మగ్గం వర్క్ 45 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 3 చూద్దాం. మనకు కావాల్సిన షుగర్ బీడ్స్, 4 mm బీడ్స్, రైస్ బీడ్స్, ఇలా నీడీలు, ఐరన్ నీడీలు, షుగర్ బీడ్స్ అంటే ఇస్తారు, కాటన్ థ్రెడ్కు చివరన ముడి వేసుకొని షుగర్ బీడ్స్ నీడీల్కి ఒక్కొక్కటిగా ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత సేమ్ పైకి కాటన్ థ్రెడ్ తీసి ఒక్కొక్క షుగర్ బీట్ని కిందికి వదులుతూ కుట్టు వేసుకోండి. 1 లేదా 2, అంతకంటే ఎక్కువ అసలు షుగర్ బీట్స్ని వదలకండి. మన నెక్కు ఒక్కొక్కటిగా వేస్తేనే బాగుంటుంది. దానికోసమని 1, 2 అంతకంటే ఎక్కువ వేయకండి. ముడి వేసే కాడనైతే జాగ్రత్తగా వేసుకోండి, లేదంటే షుగర్ బీట్స్ మొత్తం వెళ్ళిపోతాయి. ఇంకోసారి చూపిస్తా చూడండి. షుగర్ బీట్ తీసుకొని ఒకటి గొలుసు కుట్టు, ఒకటి షుగర్ బీటు, ఇట్లా మీ ఇష్టం, మీరు ఏ విధంగా అయితే ఆ విధంగా వేసుకోండి. ఇలా ఫ్లవర్స్కి మధ్యలో లోడింగ్ కూడా చేసుకోవచ్చు, అందుకనే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇలా గొలుసు కుట్టేయడం, షుగర్ బీడ్స్ కుట్టడం అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే మగ్గం వరకు మంచిగా వస్తుంది. తర్వాత రైస్ బీడ్స్ వీటి కూడా సేమ్ షుగర్ బీడ్స్ లాగానే కుట్టుకోవాలి. ఒక్కొక్కటిగా నీడిల్కి అయితే మంచిగా ఎక్కించుకోండి. తర్వాత మీ ఇష్టం, మీకు ప్రాక్టీస్ అయ్యాక ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్కటిగా థ్రెడ్కి ఎక్కించుకోండి. అలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నీడిల్కి ఎక్కించుకొని ఒక్కొక్కటిది దించాలి అంటే కూడా మీకు కష్టమవుతుంది. అందుకోసమనే ఒక్కటే ఎక్కించుకోండి నీడిల్కి ఒక్కసారి. తర్వాత ప్రాక్టీస్ అయినాక ఇలా నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా కుట్టండి. అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ముడి వేసుకోవడం అయితే పర్ఫెక్ట్గా వేసుకోండి. ముడి వేసుకోకుంటే అసలు రాదు కుట్టు అనేది. మొత్తం మీరు పడ్డ శ్రమ అంతా వృధా అయిపోతుంది. అందుకు ఇలా కూడా కుట్టుకోవచ్చు. ఒకటి షుగర్ బీటు, ఒకటి రైస్ బీటు, ఈ 2 నీడిల్కి ఎక్కించుకొని ఈ విధంగా ఎక్కించుకొని ఒక్కొక్కటిగా వదిలిపెట్టండి. ఒకటి షుగర్ బీటు, ఒకటేమో రైస్ బీటు, ఇవి 2 ఒక్కొక్కటిగా ఎక్కించుకొని ఒక్కొక్కటిగా ఇట్లా థ్రెడ్కి ఎక్కించుకొని ముడి వేసుకోండి. మీ ఇష్టం, మీరు ఏ విధంగా అయితే కుట్టాలనుకుంటారో ఆ విధంగా కుట్టండి. ఇలా కుట్టడం నేర్చుకుంటే మీ నెక్కులకు ఏ డిజైన్ పెట్టాలనుకుంటారో బ్లౌజ్లకు ఆ నెక్ డిజైన్ పెడతారు. అందుకే పర్ఫెక్ట్గా చూసి నేర్చుకోండి. నేను ఒక ఫ్లవర్ కుట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా కూడా కుట్టుకోవచ్చు. మధ్యలో బీడ్స్ అతకబెట్టుకొని ఇలా చుట్టూ ఫ్లవర్స్ లాగా కూడా కుట్టుకోవచ్చు. అందుకోసమనే పర్ఫెక్ట్గా నేర్చుకోవడం ప్రాక్టీస్ చేయండి. మీకేమన్నా అర్థం కాకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతాను. కామెంట్ చేస్తే మరోసారి చూపిస్తాను వీడియో చేసి, అందుకోసమనే కామెంట్ చేయండి. పర్ఫెక్ట్గా కుట్టండి. బయట వేలకు వేలు పెట్టి బ్లౌజులు కుట్టుకునే కంటే మన బ్లౌజు మనం కుట్టుకుంటూనే హ్యాపీగా ఉంటుంది కదా. అందుకోసమని మంచిగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత వీటిని 4 mm బీడ్స్ అంటారు. ఇవి కూడా సేమ్ షుగర్ బీడ్స్ లాగానే కుట్టుకోవాలి. ఒక్కొక్కటిగానే కుట్టుకోండి. ఇది కూడా సేమ్ ఇలా గొలుసు కుట్టు వేసుకోవచ్చు, లేదంటే వేరే మీకు ఇష్టం, మీరు ఎలా కుట్టుకోవాలంటే అలా కుట్టుకోవచ్చు. అందుకోసమని ఇలా చూపిస్తున్నాను. ఒక్కొక్కటిగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మంచిగా వస్తుంది కుట్టు. ఇలా మీ ఇష్టం, మీరు ఏ విధంగా కుట్టాలనుకుంటారో ఆ విధంగా కుట్టండి. నేను ఒక ఫ్లవర్ వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా కుట్టి థ్రెడ్ వరకు గొలుసు కుట్టు వేసుకుంటే కూడా బాగుంటుంది. అవుట్లైన్గా గొలుసు కుట్టేయండి, దీనికి మంచిగా కనబడుతుంది. అందుకోసమనే ఇలా ఏ విధంగా అయితే కుట్టాలనుకుంటారో అదే విధంగా కుట్టండి. కానీ ఒక్కొక్కటి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మీకు ఈ వీడియోలో చూపించే విధంగా ఒక్కొక్క వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్